యూపీఎస్సీ ఎగ్జామ్ దీంట్లో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా కీ ఏరియా. మరి ఆన్సర్స్‌లో ఇంట్రడక్షన్‌లో ఏముండాలి? ఒక 2023 పీవైక్యూ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో, ఎవ్రీ ఆన్సర్ షుడ్ బి స్టార్టెడ్ విత్ ఎన్ ఇంట్రడక్షన్. కంపల్సరీగా ప్రతి ఆన్సర్‌లోనూ ఇంట్రడక్షన్‌లో ఉండాలి. బట్ వాట్ షుడ్ బి ద ఇంట్రడక్షన్ అనేది చాలా మందికి స్టార్టింగ్ ప్రాబ్లమ్. ఈ ఇంట్రడక్షన్‌లో ఏముండాలనేది తెలీదు. సో, ఇటువంటి విషయం తెలుసుకునే ముందు అనిల్ స్వరూప్ ఐఏఎస్ రిటైర్డ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈయన 'ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్' అనే ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ ఒకటి రాశారు. సో, దాని ఆధారంగా ఒక సెమినార్ నిర్వహిస్తున్నాం. 'ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్' మన 21st సెంచరీ ఐఏఎస్‌లో వికాస్ బుక్స్ బిల్డింగ్ 2nd ఫ్లోర్ అశోక్ నగర్‌లో 11th ఫిబ్రవరి సండే రోజు 4 పీఎంకి ఈ సెమినార్ ఉంటుంది. ఆల్ ఆర్ ఇన్వైటెడ్. సో, ఈ సెమినార్‌కి అటెండ్ అవ్వడానికి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. క్లాస్ రూమ్ వెన్యూ ఇది అండ్ సెమినార్ డేట్ ఇది. సో, జనరల్ అప్రోచ్ టు ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి అంటే జనరల్‌గా ఇంట్రడక్షన్‌లో మీరు క్వెషన్ కాంటెక్స్ట్ రాయొచ్చు. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ రాయొచ్చు. అంటే ఆ క్వెషన్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ రాయొచ్చు. ఆర్ యూ కెన్ డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ ద క్వెషన్. క్వెషన్ యొక్క మీనింగ్‌ని కూడా డిఫైన్ చేయొచ్చు. అండ్ ఈ ఇంట్రడక్షన్ అనేది 3-4 సెంటెన్సెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే 20 వర్డ్స్ నుంచి 25 వర్డ్స్‌లో ఈ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోవాలి. అంతకన్నా తక్కువున్నా పర్వాలేదు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 2023 జీఎస్ 1 నుంచి చూస్తే ఎక్స్‌ప్లెయిన్ వై సూసైడ్ అమాంగ్ యంగ్ విమెన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ. అంటే ఇండియన్ సొసైటీలో యువతులు ఎందుకు ఎక్కువగా ఈ సూసైడ్‌లు చేసుకుంటున్నారు అనేది క్వెషన్. 10 మార్క్స్ క్వెషన్. దీనికి ఇంట్రడక్షన్ యూ కెన్ గివ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ద ఇష్యూ. ఇక్కడ ఇష్యూ ఏంటి? వుమెన్ సూసైడ్స్. యంగ్ వుమెన్ సూసైడ్స్. దానికి కాంటెక్స్ట్ ఏంటి? ఏంటి అంటే ఇది 2023లో వచ్చినటువంటి క్వెషను 2022లో వచ్చిన ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్. అంటే ఆ రిపోర్ట్ అనేది 2021కి సంబంధించిన డాటా ఇస్తుంది. ఆ డాటాలో ఏం చెప్పారంటే ఓవర్ 45,000 విమెన్ డైడ్ బై సూసైడ్ అని చెప్పారు. ఈ అంశాన్ని మీరు ప్రెజెంట్ చేశారంటే ఎగ్జామినర్ అక్కడే మీకు 2 మార్కులు ఇచ్చేస్తాడు. అంటే ఈ 45,000 విమెన్ అకార్డింగ్ టు ద ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ అని ఎప్పుడైతే చెప్తారో ఎగ్జామినర్‌కి అర్థమైపోతుంది. దీని కాంటెక్స్ట్ క్వెషన్ కాంటెక్స్ట్ తెలిసిపోయిందని చెప్పి. సో, ఆ ఇంట్రడక్షన్‌లోనే ఇంకో పాయింట్ కూడా ఎక్స్‌టెన్షన్ చేయొచ్చు. సోషియో సైకలాజికల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ట్రెండ్ అని చెప్పి ఇలా ఒక సోషల్ ఇష్యూ వచ్చినప్పుడు దాని కాంటెక్స్ట్ ఇలా రాయొచ్చు. తర్వాత ఎగ్జాంపుల్ 2 ఫ్రమ్ 2023 జీఎస్ 2 అంటే పాలిటీకి సంబంధించినటువంటి అంశం. సో, ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే హూ ఆర్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఫ్రీ లీగల్ ఎయిడ్? అసెస్ ది రోల్ ఆఫ్ ద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ రెండరింగ్ ది ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇన్ ఇండియా. 10 మార్క్స్ క్వెషన్ ఇది కూడా. సో, భారతదేశంలో ఉచిత న్యాయ సహాయం పొందేది ఎవరు? ఈ ఉచిత న్యాయ సహాయం అందించడంలో నల్సా పాత్రని వివరించండి అని చెప్పారు. ఇది 2 పార్ట్‌లో ఉన్నటువంటి అంశం. సో, కాబట్టి ఈ 2 అంశాలని తెలియచేస్తూ దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఇయ్యాలి. కాన్స్టిట్యూషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఇది. ఇది పాలిటీ క్వెషన్ కాబట్టి కాన్స్టిట్యూషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వండి. సో, స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా మీరు ఐదర్ కాంటెక్స్ట్ రాయొచ్చు, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ రాయొచ్చు. ఇక్కడ ఈ పాలిటీ క్వెషన్‌కి కాన్స్టిట్యూషనల్ బ్యాక్‌గ్రౌండ్ రాయాలి. ఏమని యూ హావ్ టు మెన్షన్ అబౌట్ ది ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A ప్రకారం అంటే విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ బై ది 42nd అమెండ్మెంట్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొవైడ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ పీపుల్. అంటే 42వ సవరణ ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఆర్టికల్ 39A ప్రకారం పేదలకి ఉచిత న్యాయ సహాయం చేయడం అనేది రాజ్యం యొక్క అధికారం. రాజ్యానికి ఉన్నటువంటి బాధ్యత. అండ్ దీన్ని అమలు చేయడానికి 1987లో నల్సా చట్టం చేయబడింది. అంటే ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. అండ్ ఈ చట్టం ప్రకారం నల్సా అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అండ్ ఈ ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశ్యం ఈ ఉచిత న్యాయ సహాయం అందించడం. ఈ అంశాన్ని ఇంట్రడక్షన్‌లో పెడితే చాలు. అంటే యూ జస్ట్ మెన్షన్ ఆర్టికల్ 39A అండ్ నల్సా యాక్ట్ 1987 ఈ 2 పెడితే 2 మార్కులు పడ్డట్టే లెక్క. ఓకే. ఎగ్జాంపుల్ 3 ఫ్రమ్ 2023 జీఎస్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి క్వెషన్. వాట్ ఆర్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియా? గివ్ ఔట్ ది రోల్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టాస్క్డ్ టు ఎన్కౌంటర్ సచ్ థ్రెట్స్.
ఇది 15 మార్క్స్ క్వెషన్. 250 వర్డ్స్‌లో ఆన్సర్ రాయాలి. సో, ఇక్కడ మీరు ఇంట్రడక్షన్‌లో చెప్పాల్సిందేంటి అంటే, మెన్షన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ యాస్ ఎ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ. సో, ఈ ఇష్యూకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ కూడా చెప్పడం. ఏమని చెప్పాలి? ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ అఫెక్టెడ్ బై వేరియస్ యాస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ టెర్రరిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం, కమ్యూనలిజం, సైబర్ థ్రెట్స్ ఎట్సెట్రా. సో, ఇక్కడనే మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంటి అనే విషయం తెలిసిపోయింది. అంటే మనకి అంతర్గత భద్రత అనే దానికి అనేక రకాల ప్రమాదాలున్నాయి. వాటిలో టెర్రరిజం ఒకటి, ఈ వామపక్ష తీవ్రవాదం ఒకటి, కమ్యూనలిజం అంటే మతవాదం ఒకటి, సైబర్ థ్రెట్స్ ఒకటి ఇవన్నీ గూడా. అండ్ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వెషన్ చెప్పాలి. అంటే ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ లైక్ ఎన్ఐఏ ఆర్ వర్కింగ్ టు కౌంటర్ సచ్ థ్రెట్స్. సింపుల్‌గా సరిపోయింది. ఒక 20, 25 పదాలొచ్చినాయి దీంట్లో. ఎగ్జాంపుల్ 4 ఫ్రమ్ ద జీఎస్-4 2023 అంటే ఇది ఎథిక్స్ పేపర్. ఎథిక్స్‌లో సగం క్వెషన్‌లేమో ఆహ్, కేస్ స్టడీస్ ఉంటాయి. ఒక సగం క్వెషన్స్ డిస్క్రిప్టివ్ క్వెషన్స్ ఉంటాయి. సో, దీనికి ఇది డిస్క్రిప్టివ్ క్వెషన్ గవర్నెన్స్‌కి సంబంధించినటువంటి అంశం. ఎక్స్‌ప్లెయిన్ ది టర్మ్ సోషల్ క్యాపిటల్. హౌ డస్ ఇట్ ఎన్హాన్స్ గుడ్ గవర్నెన్స్? ఇది 10 మార్క్స్ క్వెషన్. సోషల్ క్యాపిటల్ అంటే ఏంటి? ఇది సుపరిపాలనకి ఏ విధంగా తోడ్పడుతుంది? 10 మార్కుల క్వెషన్. ఇక్కడ డిఫైన్ ది సోషల్ క్యాపిటల్. అంటే మనం ఇంట్రడక్షన్‌లో ఏముండాలి అని చెప్పినప్పుడు, నువ్వు కాంటెక్స్ట్ రాయమనొచ్చు, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ రాయమనొచ్చు, లేకపోతే మీనింగే చెప్పమని చెప్పాం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో మీనింగ్ చెప్పాలి. సోషల్ క్యాపిటల్ అనే పదానికి మీనింగ్ చెప్పాలి. మీనింగ్ చెప్పి ఆన్సర్ మొదలుపెట్టేయొచ్చు. ఏమని చెప్పాలి? సోషల్ క్యాపిటల్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కలెక్టివ్ వర్కింగ్ ఆఫ్ పీపుల్ ఇన్ ది కమ్యూనిటీస్. సో, దీనికి ఉదాహరణలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, కోఆపరేటివ్ సొసైటీస్, యూత్ గ్రూప్స్ ఇటువంటియన్నీ ఎగ్జాంపుల్‌గా చెప్తాం. అండ్ దే మేక్ ది గవర్నెన్స్ అకౌంటబుల్ ఫర్ ఇట్స్ యాక్షన్స్ అండ్ ఇన్‌యాక్షన్స్. ఈ సంస్థలు, ఈ సోషల్ గ్రూప్స్ సోషల్ క్యాపిటల్ ఏవైతే ఉంటుందో, ఈ సంస్థలు ప్రభుత్వంలో జవాబుదారీని పెంచి సుపరిపాలనకి ఆధారం అవుతాయి. సో, ఇలా మనం ఒక్కొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి, క్వెషన్ కాంటెక్స్ట్‌ని బట్టి మన ఆన్సర్ ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు అటెండ్ దిస్ సెమినార్.